గారు అందుబాటులో ఉన్నారు మనకు జూమ్లో. సో అందరికీ వెల్కమ్ అండి. సో ఫస్ట్లీ నేను హనుమంతరావు గారితో స్టార్ట్ చేశాను బికాజ్ ఆయనకి 25 ఏళ్ళ పరిచయం ఉంది. ఆయనతో పాటుగా కలిసి ట్రావెల్ చేశారు. ఒక రకంగా హనుమంతరావుని ప్రవీణ్ పగడల అన్న అని పిలుస్తాడట. ఏంటి ఇక్కడ ఫైనల్ రిపోర్ట్లో అయితే ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఉంది. సో బిఫోర్ ప్రిలిమినరీ రిపోర్ట్లో మీరు చెప్తున్నట్టుగా అక్కడ ఆల్కహాల్ కన్జంప్షన్ లేదని. ఇప్పుడు మీ అనుమానం ఏంటి? 3 నెలలు కావస్తోంది, ఇంకా అనుమానపడుతున్నారు. మీ అనుమానం ఏంటి? అనుమానం అంటే అండి, ఆయనకైతే ఆల్కహాల్ తాగి అలవాటు లేదండి. ఓకే, 25 ఇయర్స్ నుంచి నాకు ఆయనతో సన్నిహితం ఉంది కాబట్టి ఆయనకి ఆల్కహాల్ తాగే అలవాటు లేదు. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఆయన కౌన్సిలింగ్ చేస్తాడు. మీరు ఆల్కహాల్ తాగొద్దు, మీ ఫ్యామిలీస్ పడైపోతాయి, మీ పిల్లలు రోడ్డు మీద పడతారు, అది మంచి పద్ధతి కాదు అని ఆయన ఆల్కహాల్ తాగే వాళ్ళకే కౌన్సిలింగ్ ఇస్తాడు తాగొద్దని. సో అలాంటి వ్యక్తి తాగాడని చెప్పడం అనేది అది అది నాకైతే అంటే మీ ఫ్రెండ్షిప్లో ఎక్కడ కూడా ఆయన ఆల్కహాల్ తాగినట్టుగా లేదండి. ఎక్కడ కూడా బట్టను ఆల్కహాల్ తాగడం తప్పు బట్టను, బట్ ఆయన తాగాడా లేదా అనేది ఇప్పుడు మీరు రేజ్ చేస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్షిప్లో ఎక్కడ కూడా లేదు. మరి ఫైనల్ రిపోర్ట్లో ఆల్కహాల్ తీసుకున్నట్టుగా ఉంది. దీని ఎలా చూస్తారు మరి? గవర్నమెంట్ అథెంటిక్గా ఇచ్చిన రిపోర్ట్ ఏమనండి, ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి అట్లా ఏమని చెప్పారేమో మరి నా అనుమానం. కానీ విజువల్స్ ఇక్కడ చూడండి, ఆయన ప్రతి విజువల్ కూడా పోలీసు వాళ్ళు విడుదల చేసిన విజువల్లో ఆయన ఏలూరు దగ్గర వైన్ షాప్ దగ్గర ఒక్కసారి మద్యం కొనుగోలు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. బికాస్ నేను చట్టాన్ని నమ్మాలి కాబట్టి పోలీసు ఇచ్చే వీడియోలో మీకు చెప్తున్నాను. ఏలూరు దగ్గర వైన్ షాప్లో వైన్ కొనుగోలు చేస్తున్నట్టుగా విజువల్ ఉంది, పేమెంట్ చేసినట్టుగా ఉంది. నాగోల్ దగ్గర సవేరా వైన్ మార్ట్లో కూడా మద్యం తీసుకున్నట్టుగా ఉంది, పేమెంట్ చేసినట్టుగా ఉంది. సో మరి ఆ మద్యం ఎవరికి ఇచ్చి ఉంటారు? ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ అని చెప్పి కరాఖండిగా పోలీసులు చెప్తున్నారు. మరి ఆయన మద్యం కొనుగోలు చేశాడంటే ఆయన తాగకపోతే ఎవరికి ఇచ్చి ఉంటాడు? ఏం జరిగి ఉంటుంది? మరి ఎందుకు ఆయన మద్యం షాప్కి వెళ్లాల్సి వచ్చింది? ఈ సీసీ ఫుటేజ్లో ప్రవీణ్ అని చూపించే వ్యక్తి ప్రవీణ్ కాదండి, వాళ్ళు డూప్లికేట్ ప్రవీణ్ వాళ్ళందరూ. కావాలంటే నేను మీకు చూపిస్తాను. అందరు వీళ్ళు డూప్లికేట్ ప్రవీణ్ అందరూ వాళ్ళు. ఆ షాప్కి వెళ్ళిన వ్యక్తి ప్రవీణ్ కానే కాదు. ఇంకోటి పోలీసులు చెప్తున్నారు కదా అది ఏఐ ఫోటో అంట. ఇంకోటి ఏంటంటే ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి అది ఇస్తారా? సో ఈ హనుమంతరావు గారు పాస్టర్ ఆయన కూడా ఆయన చెప్తున్న ఫోటో ఏంటంటే ఈ ఫోటో చూడండి ఒకసారి. ఈ ఫోటోని గతంలో కూడా సర్క్యులేట్ అయింది చాలా పెద్ద ఎత్తున. ఈ ఫోటోలో ఇక్కడ కనిపించేది ప్రవీణ్ గొల్లపూడి పెట్రోల్ పంప్ దగ్గర ఇందాక విజువల్స్ ప్లే చేశాం కదా, అక్కడ పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో ఇక్కడ కనిపిస్తుంది ప్రవీణ్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ దీన్ని డీకోడ్ చేసి ఈ రకంగా మార్చేశారు. రకంగా మనిషి కూడా మారిపోయాడు. అక్కడ మాస్క్ పెట్టింది, యాక్చువల్గా ఇది మాస్క్ పెట్టింది కానీ మాస్క్ తీసేశారు. ఇది ఏఐ ఫోటో అని పోలీసులు తేల్చేశారు. మరి మేమంటామంటే నాగోల్ దగ్గర వైన్ షాప్కి వెళ్ళిన ఆ వ్యక్తి వేరు, కోదాడ దగ్గర వైన్ షాప్కి వెళ్ళిన వ్యక్తి వేరు, ఏలూరు దగ్గర వైన్ షాప్కి వెళ్ళిన వ్యక్తి వేరు. ముగ్గురు డూప్లికేట్ ప్రవీణ్ని క్రియేట్ చేశారని మా అనుమానం. ఎవరు క్రియేట్ చేసి ఉంటారు? ఆయన 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 అంటే ఇష్టం గిట్టని వాళ్ళు, ఆయన అంటే పడిన వాళ్ళు ఎవరన్నా అట్లా చేయించుంటారు. ఇంకోటి ఏంటంటే నేనేమన్నానంటే, మేము ఆయనకి ఎటువంటి ఆల్కహాల్ లేదు అని చెప్తున్నాం. మేము సాధారణంగా ఇప్పుడు 480 కిలోమీటర్లలో బైక్ మీద ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్కహాల్ తాగుతారండి? మేము ప్రవీణ్ పక్కన పెడదాం. ఎవరైనా ఒక వ్యక్తి 480 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకుంటే ఎవరైనా ఆల్కహాల్ తాగుతారా? అది ఒక్కసారి కదండి, 3 సార్లు తాగారంట. అది ఎంతవరకు ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మొదటి నుంచి కూడా ఇప్పుడు మీరు చాలా సన్నిహితంగా ఉన్నారంటే కాబట్టి చెప్తున్నాను నేను. 25 ఏళ్ల పాటు సాన్నిహిత్యం ఉంటే ఉండొచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి. సో తన కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి అయినా, తన తల్లి కానీ లేకపోతే తన భార్య కానీ ఇంకెవరైనా బయటికి వచ్చి, ముఖ్యంగా భార్య విషయంలో తను బయటకు వచ్చి ప్రవీణ్ పగడాలకి అలవాటు లేదు, ఆయన మద్యం సేవించడు, ఆయన ఈ రకంగా వెళ్ళేటప్పుడు ఈ సమయానికి వెళ్ళాడు అని ఎక్కడ కూడా తనకి బయటకు ప్రకటన చేసినట్టు లేదు. ఒక వీడియో చేశారు ఆవిడ మొదట్లో తను మరణించిన తర్వాత, దయచేసి దీన్ని రాజకీయం చేయకండి, నాకు పోలీసులపై నమ్మకం ఉంది అన్నారు. పోలీసులు తేల్చిన తర్వాత ఈరోజు ఎక్కడ ఒకటి తను మాట్లాడలేదు ఇప్పటివరకు. స్టిల్ నౌ ఈ డే వరకు 3 నెలలు గడిచిన తర్వాత మీరు సంప్రదించారు ఆర్టీవీని, ఎస్ మేము కూడా మాట్లాడతామని చెప్పి. అంతకంటే ముందు వరకు ఎవరు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు, తన కుటుంబం అస్సలు మాట్లాడలేదు. ఇక్కడ ప్రవీణ్ అవునా కాదా అని చెప్పి మీరు పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్తున్నారు. బట్ నేనేమంటున్నానంటే ఇట్స్ ఎ ఫేక్ ఫోటో బికాస్ పోలీసులు తేల్చేశారు. ఇక్కడ ఆల్రెడీ మాస్క్ పెట్టుకుంది ఆల్రెడీ ప్రవీణ్. ఇక్కడైతే ఏలూరు వైన్ షాప్ దగ్గర వీడియో ఇది. సో అక్కడ మాస్క్ ధరించి ఉంది. ఆ మాస్క్ ని డీకోడ్ చేసి కొంతమంది ఫోటోని అటాచ్ చేశారు. ఇట్స్ ఎ ఫేక్ వీడియో, అది ఒరిజినల్ ఫోటో కాదని పోలీసులు తేల్చారు. మీ రకంగానే ఆ కుటుంబం నుంచి ఎవరినో ఒకరు చెప్పుంటే బాగుండేది కదా. ఇంతవరకు ఎక్కడ ఎవరు జెసికా గారు బయటకు రాలేదు. అదే మెయిన్ ఏంటంటే ఆమె షాక్లో ఉందండి, షాక్లో ఉంది, చాలా దుఃఖంలో ఉంది. సో ఆమె బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో లేదు ఆమె. సో అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, సో అంటే కొంతమంది పోలీసులు తప్పుపడుతున్నారా మీరు? పోలీసులు అంటే వాళ్ళు పోలీసులు చెప్తుంది 100% కరెక్ట్ కాదని నాకు అనుమానం. అంటే మీకు అనుమానం అండి, పోలీసులు పక్కాగా
నాకు తెలిసి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరగలేదు. 400 సీసీ కెమెరాలు, సుమారు ఒక 100 మందిని విచారించడాలు, ప్రతి ఒక్కరిని విచారించారు. అక్కడ ఎమర్జెన్సీ కీసర టోల్ గేట్ దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు విడుదల చేశారో అక్కడ వాళ్ళని కూడా విచారించారు. అంటే ఇంత జరిగినా మీకున్న అనుమానం ఏంటంటే మీ దగ్గర అథెంటిక్ ఆధారం ఉంది? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పోలీసులు చెప్తున్నట్లుగా వాళ్ళు 3 ప్లేసుల్లో మద్యం కొనుగోలు చేసి అని చెప్తున్నారు. ఇప్పుడు 3 చోట్ల కొనుగోలు చేసిన ఆయన తాగుంటాడా? వాళ్ళు చెప్తున్నారు తరం ప్రకారంగా తాగుంటాడు. మరి ఆల్కహాల్ 6 బాటిల్ తాగినప్పుడు బాడీ దగ్గర స్మెల్ వస్తుంది రాదండి? ఒక్క బాటిల్ తాగితే స్మెల్ వస్తుంది. 6 బాటిల్ దగ్గర అయినా స్మెల్ రాదా? స్మెల్ వచ్చినట్టుగా అసలు దాఖలు లేవు. సరే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లోనే ఇచ్చారు వాళ్ళు. రిపోర్ట్లో ఉంది. దాన్ని బట్టి తాగేమైనా ఎట చెప్తారు? అంటే పోలీసులు సరిగ్గా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదని మా అనుమానం అండి. సో ఇప్పుడు మీ అనుమానానికి తాలూకు ఏమైనా ఆధారం ఉందా? అంటే ఈ రకంగా ఉంది అంటే ఏమైనా ఆధారం ఉందా అనుమానానికి? ఇంకోటి మీరు అదే ట్రాన్సాక్షన్ అని చెప్పారు కదా, ఐజీ అశోక్ కుమార్ గారు ఏం చెప్పిండు, ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళి మందు కొనుగోలు చేసిన వ్యక్తి ప్రవీణ్ అని మీకు ఎలా తెలిసిన అడిగితే ఆయన ఏమన్నాడంటే, అక్కడికి వెళ్ళి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన ఏ పేమెంట్ ఏది ఉందో ప్రవీణ్ గారి అకౌంట్ నుంచి పోయినాయి అని అన్నాడు ఆయన. మేమేమంటున్నామంటే, ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ప్రవీణ్ ఫోన్ తీసుకొని కూడా అకౌంట్ పేమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నా భార్య ఫోన్ తీసుకొని నేను షాప్లో వేరే కొనుగోలు చేయొచ్చు. చేస్తే మీకు యాక్సెస్ ఉంటుంది, పాస్వర్డ్ అవన్నీ యాక్సెస్ ఉంటాయి. కానీ ఎవరో ఒక వ్యక్తి నిజంగానే వస్తే యాక్సెస్ ఉంటుందా? అంటే మా అనుమానం ఏంటంటే, ప్రవీణ్ గారి ఫోన్ని వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళు పోయి ఆ మందు కొనుగోలు చేసి ఆ బిల్లు ఆయన ఫోన్ ద్వారా కట్టాడని మా అనుమానం. ఎందుకంటే ఆడ 3 నేను చూశాను, ఎక్కడ నాగోళ్ళ దగ్గరది, కోదాడది, ఏలూరులో చూపిస్తే మా అంత క్లోజ్ ఉన్న ఆయన మాకు తెలియదండి ఆయన ప్రవీణ్ కాదు అనేది. ప్రవీణ్ కాదంటున్నాం మేము, అది ప్రవీణ్ కానే కాదు, వాళ్ళు వేరే వాళ్ళు. మరి చివరిగా మృతదేహం అక్కడ దొరికింది కదా, నిజంగా పోలీసులు ఇంత విచారణ చేసి ఉంటే ఒక ప్రవీణ్ పగడాలకు వ్యతిరేకంగా ఒక పోలీస్ యంత్రాంగం మొత్తం అబద్ధం చెప్తుందంటారా? ఏమి చెప్పలేమండి. అంటే అంత అవసరం ఉంటుందా పోలీసులకి? ఏం ఉండొచ్చు. నీలాజ్ గారు మీ అనుమానం ఏంటి? సో ఇందాక హనుమంతరావు అన్న చెప్పినట్లు అన్నకి మద్యం తాగే అలవాటు లేదండి. అనేక మంది త్రాగుబోతుల్ని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం జరిగింది. చాలామంది మొన్న కూడా కువైట్ నుంచి ఒక బాబు ఫోన్ చేశాడు, అన్న నేను విపరీతంగా తాగేవాడిని, తాగిన సొమ్ము మొత్తము నేను సంపాదించిన సొమ్ము మొత్తం తాగడానికే పెట్టేవాడిని. ఒకరోజు ప్రవీణ్ అన్న మెసేజ్ విన్న తర్వాత, త్రాగితే నీ బ్రతుకు ఏమైపోతుంది, నీ కుటుంబం ఏమైపోతుంది, నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని చెప్పినప్పుడు ఆ మాటల్ని బట్టి అన్న నేను ఈరోజు వరకు దగ్గర ఒక 6-7 సంవత్సరాలు అవుతుందన్న, అన్నని చూడలేదు కానీ ఆయన మాటలు విన్న తర్వాత నేను అసలు ఆల్కహాల్ జోలికే వెళ్ళలేదు అని అన్నాడు. అలా ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డాయి సార్. అంతేకాకుండా ఫస్ట్ కీసర టోల్గేట్ దగ్గర అనుకుంటా, అక్కడ ఆయన కింద పడ్డప్పుడు టోల్గేట్ సిబ్బంది వచ్చేసి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏదో ప్రథమ చికిత్స చేశారని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చేయగానే మాకు నేను బాగున్నానండి అని స్మైల్ ఇచ్చారంటారు. మాస్క్ పెట్టుకొని వీళ్ళకి స్మైల్ ఎక్కడ కనిపించిందండి? స్మైల్ అనలేదు వాళ్ళు,